చేసి చేసి పొద్దుండి అలసిపోయింది బాడీ అయితే. నిద్ర వస్తుంది, మెడలు వస్తున్నాయి. కిచెన్లో అన్నీ సర్దేసినాక పనుకున్నాం అనుకోండి, పొద్దున్న లేసాక దేవుడి రూమ్ చదువుకోవచ్చు, ఇంకా హాల్ ఏమైనా ఉంటే చదువుకోవచ్చు. మనం కొంచెం డిలే చేసినాం అనుకుని పని అట్లా ఆగిపోతుంది కదా. ఆ ఓపిక తెచ్చుకొని చేస్తున్నాయి. ఇంకా సాయంత్రం స్నానం కూడా కాలే. ఈరోజైతే దీపం కూడా ముట్టియాలి, ఇంకా ఓపికలే. దేవుడి రూమ్లో సామాన్లన్నీ ఈడి ఆడే ఉన్నాయి, అందుకనే దీపం ముట్టియాలనుకునే. అవన్నీ సదరానికి చాలా టైం పడుతుంది. అందుకే పొద్దున్న లేచినాక సదరదాంలే. రేపు పొద్దున్న 4కి లేచి పని పెట్టుకున్నాను అనుకో, స్నానం చేసి అప్పుడు పెయింట్ వేసే వాళ్ళసరికి దేవుడి రూమ్లో పని అయిపోతుంది అనేసి. ఇప్పుడైతే చూడండి, కిచెన్లో ఈ స్టవ్ ఏంటి బౌల్ స్టిక్ తోమేసా కదా, అన్నీ ఇక్కడెక్కడ సర్దేశాను. కిచెన్లో చూడండి, ప్లాట్ఫామ్ ఎంత మంచిగా ఉందో, టైల్స్ సైడ్ అలా మంచి క్లీన్గా తుడుచుకుంటే బాగుంది. రోజు ఫ్రంట్ వీడియో పెట్టే చూడండి, ఇలా నీట్గా కనిపించే చూడండి, నా షాడో కూడా కనిపిస్తుంది. అలా ఉండాలి అసలు. ఇవైతే ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఆయన ఎప్పటి కూడా ఇంత నీట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా నీట్గా వాష్ చేసుకుంటే అలా ఎంత స్మూత్గా ఉందో అలా ఉండాలి టైల్స్ అంటే. అసలు కొంతమంది ఉంటారు ఎంత జిడ్డుగా ఉంటాయి అసలు, బట్ చూసే కనిపిస్తుంది. ఏదైనా మన ఇల్లు అనుకొని ఫీల్ అయి చెయ్యాలి. కిరాయి వెళ్ళాం కదా, మనం ఉన్నామా పోయామా జిడ్డు చేసామా అంటే జీవితాంతం వాళ్ళని గుర్తు చేసుకుని తిట్టుకుంటూ ఉంటాం కదా. ఏదైనా మందే అనుకుంటే బాగుంటుంది లైఫ్లో. ఇదిగోండి, ఇప్పుడు ఈ యొక్క కవర్స్ అయితే అన్నీ తుడుచుకొని తీసుకొచ్చిన. ప్రతి సెల్ఫ్లో ఈ యొక్క కవర్స్ అయితే వేసుకుందాము. నేనైతే పేపర్స్ వేయడం అనేది చాలా ఇయర్స్ అవుతుంది. గోధుమ పిండి కవర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ అన్నీ కట్ చేసి ఇలా వేస్తాను. మన సెల్ఫ్ ఎంత సైజు సరిపోతుందో అంత సైజు ఇలా వేసుకుంటాను అనమాట. ఫోల్డ్ చేసి చూపిస్తా చూడండి. ఇవి ఆల్రెడీ మొన్నే దీపావళికి కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇంకా కార్తీక పౌర్ణమికి మాట 15 రోజులు వేరేసినాయి కదా, నీట్గా ఉన్నాయని తూడ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా అన్ని సెల్ఫ్లలో ఇలా గోడ కొంచెం ఉంచేసి మిగిలింది ఇలా వేసుకుంటాను. అప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా మంచి నీట్గా ఉంటాయి. అన్ని సెల్ఫ్లలో వేసేసుకుందాము. తర్వాత పైన సజ్జ మీద ఏం చేద్దాం అనుకున్నాను అంటే, బియ్యం సంచులు ఉంటాయి కదా, అవి కట్ చేసి వేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నీట్గా ఉంటాయి. మనకు ఈ యొక్క ఫ్లోర్ అంటే కూడా పాడవకుండా ఉంటుంది. సజ్జ పైన కూడా ఇది నల్లగా కాకుండా ఉండాలంటే పేపర్స్ వేసుకోవచ్చు. మన దగ్గర పేపర్స్ లేవు. పేపర్స్ ఉన్నా కానీ పేపర్స్ వేస్తే జిడ్డుగా అయిపోతాయి అనమాట. అందుకోసమని బియ్యం సంచులు వేస్తా. వీటిలలో మాత్రం ఈ యొక్క గోధుమ పిండి కవర్స్ వేసిన. ఏదైనా 0 బడ్జెట్లో చేయాలి అనడం కవిత యొక్క ఒపీనియన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి కదా. ఇలా అన్ని కవర్స్ వేసి స్టీల్ డబ్బాలన్నీ సర్దేసుకుందాం. ఇప్పుడు ఈ డబ్బాలన్నీ ఉన్నాయి కదా, దేని సామాన్లు దాంట్లో వేసేసుకొని సర్దుకుందాము. ఇంకా అదైతే వీడియో చేయను, అంత ఓపిక అయితే లేదు. ఇవన్నీ అయితే డబ్బాలలో వేసేసుకుందాం. ఇవన్నీ నిన్ననే తోమేసి పెట్టుకున్నాం, మళ్ళీ ఈరోజు తోమాలంటే కష్టమని. కాబట్టి ఇవన్నీ డబ్బాలలో వేసేసుకొని పెట్టేసుకుందాం. ఇదిగోండి, నిన్న మనం చేసుకున్న మురుకులు చూపిస్తా చూడండి. ఇంత పెయింట్ వేసే బిజీలో కూడా మురుకులు చేసా చూడండి, ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైంలో చాయ్ తాగేటప్పుడు ఏమైనా తినాలనిపిస్తే తినొచ్చు కదా అని ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే పల్లీలు అనమాట. కుక్ చేసినటువంటి పల్లీలు ఇవన్నీ సర్దేసి వంట చేసుకొని. ఇదిగోండి, ప్రతిదాన్ని మనం అవసరం లేని వస్తువులన్నీ ఇలా కవర్లలో ప్యాక్ చేస్తున్నాము. సజ్జపైన పెడితే జిడ్డు పట్టకుండా ఉంటుంది అనేసి. ఇదిగోండి, అన్నిటినీ అవసరం లేనివన్నీ గిన్నెలు అవన్నీ ఏమైనా ఉంటే సర్దేసి అట్లా పెట్టేస్తున్నాను. ఒకవేళ వీలుంటే ఇవన్నీ తీసేసి ఏదైనా కబోర్డ్లో ఉంటే వేసేసుకుందాము. అనవసరమైన వస్తువులని తీసేసి పాతింప సామాన్కి ఇష్టమనుకో ఇల్లు కాస్త నీట్ అవుతుంది. ఇవన్నీ ఫొటోస్ నేను మంచి తూడ్చిపెట్టినాం, కానీ మళ్ళీ పేపర్ కొట్టడం వల్ల మళ్ళీ ఇక దుమ్ము బాగానే వచ్చింది. మళ్ళీ రేపు అంతా తూడ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఉండాల్సిన ఫొటోస్ అన్నీ దేని ప్లేస్ దాన్ని పెట్టేసుకుందాం. ఇంకొన్ని సినిమా చూస్తూ క్లీనింగ్ పని చేస్తూ మామిడి పల్లికాయ ఒలిచిస్తున్నాడు. అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. మనం ప్రతిదానికి కవర్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటున్నాం కదా. మనం అవన్నీ అవసరం లేని వాటన్నిటిని అలా కవర్లో వేసి బాక్స్లో పెట్టేసి పైన సజ్జ పైన పెట్టేసుకుంటాము. కిచెన్లో బాగా జిడ్డు పట్టేస్తుంది కదా. ఇదిగోండి, ఇవి మనం వాడినటువంటి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ అనమాట. మేము ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వాడక చాలా ఇయర్స్ అవుతుంది కదా. ఇదిగోండి, అందుకని దాని కవర్ దేని సైజు ఉన్న కవర్ దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, జిడ్డు అస్సలు కాదు. ఇది ఇలా స్టిక్కీగా ఉంది. ఇదిగోండి, అలా స్టిక్కీగా వస్తుంది. ఇదిగోండి, కవర్ ఇంత జిడ్డుగా అయింది కదా. ఇదిగోండి, కానీ కుక్కర్ చూడండి ఎంత నీట్గా ఉంది. అదే కుక్కర్ని మనము కవర్ పెట్టకుండా పెట్టేసినాం అనుకోండి,
మొత్తం అంతా జిడ్డు అయిపోతుంది అన్నమాట. అందుకని మనం వాడని వస్తువులు ఎప్పుడైనా కానీ అలా కవర్ పెట్టేసుకోను, లేకపోతే క్లాత్తోనైనా కవర్ చేసుకున్నాం అనుకో నీట్గా కనిపిస్తాయి అన్నమాట. నచ్చిందా ఐడియా? మిడిల్ క్లాస్ వాళ్ళం అందరం ఇలాంటి పనులు చేస్తామనుకోండి. అఫ్కోర్స్ ఇంకోండి అలా పెట్టంగా కూడా కొన్ని జిడ్డు అయిపోయినాయి. ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అనుకో, దానికి వెళ్ళి డస్ట్ జిడ్డు పోయి పట్టేసింది. కొన్ని ఇవన్నీ పూజ సామాగ్రి అనమాట. దీనికి మొత్తం కవర్ చేసా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి జిడ్డు పోయి మొత్తం పట్టేసింది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి జిడ్డుగా ఉన్న వాటిని చూస్తే. మనం తిన్నటువంటి ఫుడ్ని మనం కుక్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ తాలింపు వేసినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క వేఫర్తోని ఇదంతా కిచెన్ అంతా జిడ్డుగా అవుతుంది. సింక్ మనం గిన్నెలు వాష్ చేసినప్పుడు సింక్ కింద కూడా జిడ్డు అవుతుంది కదా. అంటే మనము ఏదో కొంత పార్ట్ మాత్రమే వీళ్ళ అంటుకుని ఇంత జిడ్డు అవుతుంది, మిగిలిందంతా మన పొట్టెలో పోతుంది. మన పొట్టెలో పోయి ఎంత జిడ్డుగా మారిపోతుందా అనిపిస్తుంది. ఆ యొక్క జిడ్డే మనకి టమ్మీలో ఫ్యాట్ లాగా ఉంటుంది కదా. ఏమంటారు, అవునా కదా? కొన్ని కవర్స్ అన్నీ తీసేసి ఫ్రెష్ కవర్స్ వేసుకుందాం. ఇంకా పని అంతా అయిపోయేసరికి ఎంత అవుతుందో 7 అవుతుంది. మిషన్లో బట్టలు వేసినా వెండేసేయాలి. మస్తు పని ఉంది. పని తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ అవన్నీ దేవుళ్ళ సామాన్లు రేపు పొద్దున్నే చూస్తే ఇప్పుడు ఓపిక లేదు. కిచెన్లో సామాన్ల వరకు ఈరోజు సర్దేస్తా. ఇంత సామాన్ ఉంది. మనము ఐటమ్స్ ఏమైనా మానుకొని ఉంటే పైన పెట్టేసామనుకోండి, ఉత్తగా పెట్టేసింటే అంతా జిడ్డు పట్టేస్తుంది కిచెన్లో. బయట పెడితే దుమ్ము పట్టేస్తుంది కదా. అలా కాకుండా కవర్స్లో పెట్టుకోవాలి. కిచెన్లో పెట్టినప్పుడు కవర్స్లో పెట్టేశాను, అలా జిడ్డు పట్టేసినట్టు అయినాయి కదా. అప్పుడు కవర్స్ అయితే తీసేస్తున్నాను అన్నింటివి. ఇదిగోండి ఈ డబ్బాలకు పెట్టి కూడా తీసేసా. అయినా కానీ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. మళ్ళీ వాష్ చేసుకుందాం. ఇదిగోండి ఆ తీసేసిన కవర్స్ అని ఒక దగ్గర పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ కవర్స్ పెట్టుకుందాము. ఇదిగోండి వీటి కూడా ఇలా కవర్ పెట్టేసాం కదా, ఈ కవర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ కవర్ పెట్టేసుకుందాం. దేవుడి రూమ్లో పెయింట్ వేయడం అయిపోయింది. సెకండ్ కోట్స్ కూడా అయిపోయినాయి. ఇదిగోండి ఇవన్నీ సర్దేసుకోవాలి. పెద్ద ఫొటోస్ చిన్న ఫొటోస్ అన్ని ఇట్లా పెట్టుకున్నాం కదా, సర్దేసుకోవాలి. కిచెన్ అయితే పెయింట్ అయిపోయింది. ఇదిగోండి బౌల్ల చిక్కు కూడా తీసి మంచిగా తోమి ఎక్కడెక్కడ రస్ట్ వచ్చిందో అక్కడ అంతా కూడా సాల్ట్ పేపర్ వేసేసి రుద్దేశాను. తర్వాత సైడ్ టైల్స్ ఉన్నాయి కదా, అవన్నీ స్క్రబ్బర్ సోప్ పెట్టేసి మొత్తం అన్ని టైల్స్ నీట్గా వాష్ చేసేసాను తూర్చేసి. అక్కడ ఒక్క దగ్గర ఉన్నట్టుంది, అక్కడ వాటర్ వేస్తే కిందకి వస్తేనే ఆగాను. ఇప్పుడు వేసేసుకోవచ్చు. సైడ్ టైల్స్ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కడిగేసుకొచ్చాను. ఇదిగోండి కడిగేసి ఇప్పుడే తూర్చేసి పక్కన పెట్టేసా. ఇదిగోండి కింద ఫ్లోర్ కూడా మొత్తం సర్ఫ్ వేసి మంచిగా రుద్ది కడిగేసిన. అప్పుడు అలా కడిగేసామనుకోండి నీట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలా క్లాత్ పెట్టేసి తూడ్చేసుకున్నాం అనుకోండి ఈజీగా డ్రై అయిపోతుంది. అంతేగాని మాప్ స్టిక్ పెట్టుకున్నాం అనుకోండి మాప్ స్టిక్ ఉన్నటువంటి మురికంతా అంటుకుంటుంది. అసలు మనం కడిగిన రోజు ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదా. నాకైతే తూడ్చిన దానికంటే కడిగితే చాలా ఇష్టం అని అనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడ పెయింట్ ఉందనుకోండి, ఇలా తడి వాటర్ ఉన్నప్పుడు రుద్దేస్తే ఈజీగా పోతుంది పెయింట్. ఇప్పుడు సర్ఫ్ వేసినప్పుడు కనిపించలేదు, ఇట్లా తుడిచేస్తే పోతుంది. మంచిగా గట్టిగా తుడిచినాం అనుకోండి. నా చీరలు అయితే అంతా పెయింట్ అయిపోతున్నాయి. అక్కడ కిందంతా పెయింట్ పోయింది. ఇంకొకసారి వేసుకుంటే అయిపోతాయి. ఇంకా అట్లనేసి ఇంకోసారి వేసుకుందాం అనేసి వదిలేసాను. కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా కడిగేసిన. ఇవి 2 మిగిలినవి కడిగేసుకొని తర్వాత ఇదంతా ఊడ్చేసుకొని క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ అన్ని కిచెన్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేసాం కదా. ఇదిగోండి ఈ కిచెన్లో సామాన్లన్నీ సర్దేసుకొని ఈ దేవుడి ఫొటోస్ అన్ని సెట్ చేసుకుందాం. పైన సజ్జ పైన పెట్టేటప్పుడు ఇలా కవర్స్ వేసి పెట్టామనుకోండి ఐటమ్స్కి